ప్రభునందు ప్రియమైన దేవుని వల్లన, మొదట దేవుడు మనల్ని ఈ విధంగా నడిపించినందుకై దేవుణ్ణి మహిమపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనం తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వర్తమానంలోని ప్రవేశిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయమున మీ బిడ్డలుగా మేమందరం ఇక్కడ చేరి ఉన్నాం తండ్రి. వీరికి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి ప్రతిసారి ఆలస్యం అవుతుందన్న ఉద్దేశంతో ముందుగానే ప్రకటించినప్పుడు రాని స్థితిలో ఉన్న సంఘం ఇప్పుడు పరుగున సమయానికి చేరుకోవాలన్న ఆసక్తితో వచ్చినందుకై వారికి రావాల్సిన దీవెన ఆశీర్వాదములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చెప్పిన సమయానికి నేను ఇక్కడికి చేరుకోలేకపోయినందుకు నన్ను క్షమించమని ప్రాధేయపడుచున్నాను. మా కొరకు మీరు ఏర్పాటు చేసిన మీ దివ్యమైన వాక్యమును దయచేయమని ప్రాధేయపడుచు మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పెట్ట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు యోహాను సువార్త 3వ అధ్యాయం. క్రైస్తవులలో ఈ వచనం తెలియని వారంటూ ఉండరు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. చాలా సిస్టర్, ఈ 16వ వచనంలో ఉన్న ఈ మాటను బట్టి లోకంలో అనేక మంది రక్షణలోనికి నడిపించబడినటువంటి ఆధారం ఈ వచనం ద్వారా మార్పు కలిగి రక్షణలోనికి వచ్చినటువంటి వారు అనేక మంది. ఇది చెప్పాలంటే సులువుగా ఇక్కడ కూర్చున్న మనకు కూడా నేను ఈ వచనం ఇప్పుడే మొదటిసారి వింటున్నాను అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్న మాట నాకు తెలిసి మనము చిన్ననాటి నుండి క్రైస్తవులుగా వింటూ ఉన్నటువంటి మాటనే. కానీ ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎంత కాలం గడిచినా ఈ వచనంలో ఎంత వింటూ ఉంటే, ఎంత తెలుసుకుంటూ ఉంటే అన్ని విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తూ వస్తూ ఉంటాడు. ఈ వచనాన్ని ప్రధానంగా 4 భాగాలుగా, అంటే 16వ వచనం 17వ వచనం రెండింటిని కలిపి ప్రధానంగా 4 భాగాలుగా నేను విభజించాలనుకుంటున్నాను. మొదటి భాగం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. 2, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఇది 2వది. ఇప్పుడు 3, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే అనేది 3. 4, లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఇది 4. మొదటి భాగం ఏమని చెప్పాను? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని బైబిల్ చెబుతుంది. అయితే ఈ ప్రపంచంలో లోకమంతటికీ ఎవరైనా దేవుడు ఉన్నాడనంటే బైబిల్లో చెప్పే దేవుడు మాత్రమే. అందుకే మన స్థానిక ప్రాంతాలలో మా కుల దేవుడు అనేది సమాజంలో కనబడుతూ ఉంటుంది లేదా వినపడుతూ ఉంటుంది. మా కుల దేవుడు, మా గోత్రం దేవుడు, మా ఊరి దేవత, మా దేశ దేవతలు దేవుళ్ళు అలా పరిమితమై ఉంటాయి. గమనిస్తే మీరు ఈ మాటలు వినపడుతూ ఉంటాయి. మా ఇంటి దేవుడు అండి, ఇంటి దేవుడు అని చెప్పుకునేవారు కొందరు, మా కుల దేవుడు అని చెప్పుకునేవారు కొందరు, మా ఊరి దేవత లేదా మా ఊరి దేవుడు అని చెప్పుకునేవారు కొందరు. ఊరు, ఇల్లు ఇలాంటివి మనకు సమాజంలో కనబడుతున్న బైబిల్లో ఉన్నటువంటి దేవుడు మాత్రం ఆయన ఒక దేశానికో, ఒక ఊరికో, ఒక ఇంటికో, ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో చెందిన దేవుడు కాదు మన దేవుడు. ఏ జాతి వారైనా, ఏ కులం వారైనా, కులం అనేది మనం తయారు చేసుకున్నది. అందుకే మనం 40 రోజుల్లో మనది ఏ కులము అంటే ఆ రోజు కులం గురించి చెప్పాను. మనది ఏ కులం? సేవ కులం. 2 పదాలు. మనది ఏ కులం? సేవ కులం. దేవునికి సేవ చేసే సేవ కులం. మనదే కులం? దేవునికి పరిచారం చేసే పరిచార కులం. మనం లేదండి మాది తమిళనాడు, మాది కర్ణాటక, మాది ఆంధ్ర, మాది తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ అని ఇలాంటివి ఏవి చెప్పుకున్నా కూడా అవన్నీ బైబిల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకేం లేదు. ఇది మనమంతా యేసు ప్రభువుని తెలుసుకున్నాం కనుక మనకంతా ఉన్నది ఆయనే. పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ ఆయన పరిచారం చేయుటకు వచ్చాడు. మన కొరకు ఆయనే పరిచారకుడు అయినప్పుడు ఇక మనం పరిచారకులం కాకపోతే ఎలా? దేవుడిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఇచ్చిన పత్రికలు పట్టుకొని ప్రకటించే పరిచారకులం మనం. అందుచేత ఈ మొదటి భాగంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అనే మాట ఈ భూగోళంలో నార్త్ టు సౌత్, ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పడమర వరకు గుండ్రంగా ఉన్న ఈ భూమి మీద ఎంతమంది ప్రజలు నివసిస్తున్నారో అందరినీ ప్రేమించేటట్టు దేవుడు. ఈ మాట చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చింది యోహాను సువార్త 3:16లో అంటే అందరికీ ఒక అభిప్రాయం ఉండేది, ఈ దేవుడు కేవలం ఇశ్రాయేలులకు మాత్రమే దేవుడు అని. పాత నిబంధన మనం చదువుకుంటూ వెళ్తే పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనే పదం మనకు ఎక్కువసార్లు వినపడుతూ ఉంటుంది. అందుకే క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దేవుడు మరికొన్ని క్రొత్త విషయాలు తెలియజేస్తూ నేను ఇశ్రాయేలులకు మాత్రమే కాదు దేవుడును, లోకమంతటిని దేవుడను. నేను లోకమంతటిని ప్రేమించాను కనుకనే అందరికీ అవసరమైన వెలుగును, అవసరమైన వర్షమును, అవసరమైన వాతావరణాన్ని, అవసరమైన ఫల ఋతువులన్నింటినీ దయచేస్తున్నాను. ఇశ్రాయేలులకు మాత్రమే నేను ఇవ్వట్లేదు, అందరికీ దయచేస్తున్నాను. భూమి మీద ఈ లోకమంతా దేవుని చేత ప్రేమించబడుతూ ఉండాలన్నది దేవుని చిత్తమైతే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి పరలోకంలో ఉండాలనేదే దేవుని చిత్తం. కొన్ని విషయాలు ఒక్కసారి చెప్తే అర్థం అవ్వవు, ఒక్కసారి వింటే కూడా అర్థం అవ్వవు. అందుకే ఆ విషయాలను మనం పదే పదే వింటూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. ఆ విషయాలలో ఒకటి ప్రధానమైనది మన గురించి మనము ఎలా ఆలోచించాలి అని అంటే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఈ విషయాలు, అది నాకు కూడా వర్తించేదే. నేను ఈ ఆకారంలో భూమి మీదకి వచ్చాను అనంటే దేవుడు నన్ను ఆ పరలోకంలో ఆయనతో కలిసి జీవించటానికి ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు అని అర్థం. ఇక్కడ కూర్చున్న మన అందరము ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపం చొప్పున మనం చేయబడిన వారు. మనం ఎలా చేసుకున్నాడంటే అరచేతుల మీద చెక్కి ఉన్నాడు. ఆ అరచేతుల మీద మనల్ని నిర్మించి ఉన్నాడు. మనం ఇల్లు కట్టుకున్నాం కష్టపడి, అందులో మనం ఉండటానికి దేవుడు తన చేతులతో మనల్ని చెక్కి ఏర్పాటు చేసుకున్నాడంటే ఎందుకు పోగొట్టుకోవాలని ఆలోచిస్తాడు. ఆలోచించండి ఒకసారి. మనం చాలా
విలువ కలిగిన వారముగా దేవుని దృష్టిలో ఉన్నాము అని మనం భావించాలి. అందుకే మీరు నా సొత్తు అని దేవుడే మాట్లాడుతున్నాడు. మీరు నా సొత్తు, నేను మిమ్మల్ని పోగొట్టుకోను. నేను మిమ్మల్ని పోగొట్టుకోను అన్నది తెలియబడాలి అని అంటే కేవలం ఒక జాతిని కాదు, ఒక భాష మాట్లాడేవారిని కాదు, అందరినీ నేను ప్రేమించు దేవుడినై ఉన్నానని దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని చెబుతున్నాడు. ప్రేమించుచున్నాను అని దేవుడు లోకమును గురించి చెప్పిన తర్వాత పెదవులతో చెబితే సరిపోదు. అప్పుడు వెంటనే ప్రశ్న రావాలి, బాగా ఒక కుటుంబంలో సంతోషంగా జీవించేటప్పుడు భార్యాభర్తల మధ్య కావచ్చు వచ్చే, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అని అప్పుడు లాంటి ప్రశ్నలు వస్తుంటాయి వీరి మధ్య. అవి బయటకు ఎప్పుడు పంచుకోరు, చెప్పుకోరు. అది వారిద్దరి మధ్య జరిగే సంభాషణ. అవునండి, నేను నిజంగానే ప్రేమిస్తున్నాను. నెక్స్ట్ ప్రశ్న ఏమొస్తుంది చెప్పండి? ఎంత ప్రేమిస్తున్నావు అనేది వస్తుంది నెక్స్ట్. నేనంటే నీకు ఇష్టమా? ఇష్టమే. ఎంత ఇష్టం అనే ప్రశ్న వస్తుంది నూతనంగా వివాహమైన తర్వాత వచ్చాయి ఆ ప్రశ్న. ఇదే ప్రశ్న దేవుణ్ణి అడిగామనుకోండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట దేవుడు చెప్పాడు కనుక మనుషులుగా మనం దేవుణ్ణి అడుగుతాం, నువ్వు నన్ను ఎంతో ప్రేమించానని చెబుతున్నావు కదా, ఎంత ఇష్టమో చెప్పు దేవా అని మనం దేవుణ్ణి అడిగామనుకోండి. నన్ను నువ్వు ఎంత ప్రేమించావు చెప్పు దేవా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించానని చెప్తున్నావు కదా, ఎంత ప్రేమించావు చెప్పు. టెల్ మీ హౌ మచ్ యూ లవ్డ్ మీ, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు చెప్పు దేవా అని అంటే వెంటనే రెండవ భాగంలో ఒక సమాధానం ఇస్తున్నాడు. ఆ రెండవ భాగమే, ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని అంటే, ఇదిగో నా కుమారుణ్ణే మీకు ఇచ్చేస్తున్నాను. ఎవరినో పొందుకోవడానికి మనకు పుట్టిన బిడ్డను త్యాగం చేస్తున్నాం అనుకోండి. మనకు పుట్టిన బిడ్డను మనం త్యాగం చేస్తుంటే ఎవరినో రక్షించుకోవడానికో కాపాడుకోవడానికో, మన మనసులో ఎవరు ప్రాముఖ్యమైనట్లు. ఫర్ ఎగ్జాంపుల్, హాస్పిటల్లో ఎవరికో కిడ్నీ బాగలేదు, హార్ట్ బాగలేదు, కళ్ళు బాగలేవు, ఇవ్వకపోతే ఆ పేషెంట్ చనిపోతారు. ప్రపంచమంతా వెతికారు ఎక్కడైనా డోనర్ దొరుకుతారేమో, ఐల్ కిడ్నీలు ఇవన్నీ ఎక్కడైనా దొరుకుతాయేమో. ఎవ్వరూ ఆ డోనర్స్ ముందుకు రాలేదు. పరీక్షిస్తూ ఉండగా మన ఇంట్లో మనకు దేవుడిచ్చిన కుమారుని యొక్క అవయవాలు ఉన్నాయి చూసారా, ఈ కుమారుని యొక్క అవయవాలు ఆ పేషెంట్కి సెట్ అవుతున్నాయి. డాక్టర్లు చెక్ చేసినప్పుడు ఈ కుమారుని యొక్క అవయవాలు ఆ పేషెంట్కి సెట్ అవుతున్నాయి. ఒక సినారియో చెప్తున్నాను. ఇప్పుడు అతను బ్రతకాలంటే అతను ఎవరో కూడా మనకు తెలియదు. హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్న వ్యక్తి మనకు తెలియదు, కానీ ర్యాండమ్గా చెక్ చేసుకుంటూ పోతుంటే దేవుడు మనకిచ్చిన పిల్లల్లో ఒక బిడ్డ యొక్క అవయవాలన్నీ ఆ పేషెంట్కి మ్యాచ్ అవుతున్నాయి. అప్పుడు డాక్టర్స్ వచ్చి చెప్పారు, అయ్యా ఇంచుమించు ఒక 10,000 మందిని మేము చెక్ చేసాము, ఎవరు ఇది సెట్ అవ్వట్లేదు. అయితే ఒక వ్యక్తి మాకు కనపడ్డాడు, అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుని యొక్క ఎగ్జాక్ట్ అవయవాలు, కిడ్నీలు, లంగ్స్, హార్ట్, బ్రెయిన్, కళ్ళు అన్నీ సెట్ అవుతున్నాయి ఇతనికి. ఇతను బ్రతకాలంటే అతనిలో ఉన్న అవయవాలను తీసి ఇతనికి పెట్టాలి. ఆ కుటుంబ సభ్యులు వచ్చారు, ఆ పేషెంట్ తరపున కుటుంబ సభ్యులు వచ్చి మాట్లాడుతున్నారు మనతో, తల్లిదండ్రులైన వారితో. మాకు సంబంధించిన వారు ఇట్లా అడ్మిట్ అయి ఉన్నారు, అంతా 10,000 మందిని చెక్ చేసాం, ఎవరు సెట్ అవ్వలేదండి. కానీ మీ గుండె పగిలే ఒక సమాచారం ఉంది, వార్త ఉంది. చెక్ చేస్తుండగా మీకున్న ఒకే ఒక కుమారుడు ఉన్నాడే, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సన్, ఏకైక కుమారుడు మీకున్నాడే. ఆ కుమారుని యొక్క కిడ్నీలు, ఊపిరితిత్తులు, లంగ్స్, హార్ట్ అన్నీ సెట్ అవుతున్నాయి. మీ అభిప్రాయం చెప్పండి, మీ కుమారుని యొక్క అవయవాలు మా అబ్బాయికి ఇస్తారా? మీ కుమారుని యొక్క అవయవాలు మొత్తం ఇప్పుడు అడ్మిట్ అయి ఉన్న అతనికి ఇస్తారా అని అంటే మన సమాధానం ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి ఏముంటుంది మన సమాధానం? నేనేదో జ్వరము దగ్గు వచ్చిందని ఒక చిన్న ట్యాబ్లెట్ కొనుక్కోవడానికి వచ్చాను, ఇక్కడికి వస్తే నా కొడుకునే లేపేసే ప్లాన్లు చెప్తున్నారు మీరు. బుద్ధుందా మీకు? ఎదురు తిరుగుతామా తిరగమా చెప్పండి. మనం ఇస్తామా?
అక్కడ ఒక పేషెంట్ బ్రతకడానికి వాళ్ళు కోరిన కోరిక ఒకే ఒక కోరిక, నీ కుమారునిలో ఉన్న 2 కిడ్నీలు కావాలి, మా కుమారుడు బ్రతకాలంటే. నా కుమారుడి లోకాన్ని చూడాలి అని అంటే నీ కుమారుని యొక్క 2 కళ్ళు మా అబ్బాయికి ఇవ్వాలి ప్లీజ్. సరే 2 ఇవ్వని అంటారు కదా, ఒకటన్నా ఇవ్వండి, ఒక కన్నుగుడ్డు ఇవ్వండి, 2 కిడ్నీల్లో 1 కిడ్నీ ఇవ్వండి, 2 ఊపిరితిత్తుల్లో 1 ఊపిరితిత్తు ఇవ్వండి అని అడుగుతున్నారు పక్కన నిలబడి. అప్పుడేంటి మన పరిస్థితి? ఇస్తామా? ముందు వాడిని గట్టిగా వెనకాల పెట్టుకోవాలి, నువ్వు వెళ్ళిపోరా ఇంటికి, నువ్వు వెళ్ళిపోరా ఇంటికి, ఒక క్షణం కూడా ఇక్కడ ఉండకరా, ముందు వెళ్ళిపోరా, మమ్మీ దగ్గరికి వెళ్ళిపోరా అని పంపించమని. ఎలాగైతే ఒక్క వ్యక్తి బ్రతకటానికి మన కుమారుని యొక్క అవయవాలు త్యాగం చేయడానికి మనకు మనసు ఎలాగైతే రాదో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించేను అనే మాట మొదటి భాగం అని చెప్పాను. రెండవది మనకు వచ్చిన ప్రశ్నే, దేవా నువ్వు నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా? నువ్వు ఎంతో ప్రేమించున్నావు అని చెప్పావు కదా, ఎంత ప్రేమిస్తున్నావు చెప్పు అంటే, ఇదిగో నేనే మనిషి రూపంలో దిగి అని యేసు ప్రభు భూమి మీదికి లోకంలో ఉన్న ప్రతి మనిషిని బ్రతికించడానికి సర్వము త్యాగమైపోయాడు. ఎంత ప్రేమించుచున్నాను అనంటే, నా సొంత కుమారుణ్ణి మీ కొరకు త్యాగం చేయడానికి కూడా నేను వెనుక తిరగట్లేదు. నా సొంత కుమారుణ్ణి నేను మీ కొరకు త్యాగం చేయడానికి నేను వెనుకకు తీయట్లేదు. దీని వలన దేవుని ప్రేమ ఎట్టిదో మనకు అర్థం అవ్వాలి. అర్థమవుతుందా? అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి ఎలాగయ్యాడు అనంటే, ఆయనకున్న విశ్వాసం అలాంటిది. ఏంటిది? చూపించని, ఎప్పుడు కూడా చూడని దేశానికి బయలుదేరు అబ్రహాము అంటే దేవుని మీద నమ్మి అలా అడుగు ముందుకేసాడు. 2, దేవుడు అబ్రహాము గారిని పరీక్షించినప్పుడు, నీ కుమారుని బలిస్తావా అంటే, నీకంటే నాకు ఎవరు వద్దు ప్రభు అని కుమారుని బలి ఇవ్వడానికి ఇస్సాకు గారిని తీసుకొని వెళ్ళిపోతాడు పైకి. ఎప్పుడైతే కత్తి పడబోతుందో అబ్రహాం ఆగన్నాడు. నీ కుమారుని చంపడం నాకు ఇష్టం లేదు, బలి చేయటం నాకు ఇష్టం లేదు. రానున్న రోజుల్లో భూమి అనే బలిపీఠం మీద, మ్రాను అను కర్ర మీద, సిలువ మీద నా కుమారుణ్ణి సర్వమానవాళి కొరకు నేను ఇప్పుడు బలి ఇవ్వబోతున్నాను. 2 భాగాలని చెప్పాను ఈ 16వ వచనంలో. మొదటి భాగం ఏంటి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఈ లోకంలో ఎవరున్నారు అని అంటే అన్ని జాతుల వారు, మనుషులు. ఇప్పటికీ మనం ఏమైనా అక్కడక్కడ పాటిస్తూ ఉండవచ్చేమో, అది తప్పు చాలా. మన పూర్వీకుల కాలం, ఎస్పెషలీ బిఫోర్ ఇండిపెండెన్స్, స్వాతంత్రానికి ముందు రోజులవి, మన దేశాన్ని పట్టి పీడించిన వాటిలో అంటరానితనం అనేది ఒకటి ఉండేది, అన్టచబిలిటీ అనేది. ఒక వర్గానికి సంబంధించిన వారు తిన్న ప్లేట్ని కడిగి మనం తీసుకో, మళ్ళీ ఆ ప్లేట్, వారు తాగిన గ్లాస్ని మళ్ళీ ఉపయోగించాలి. అలా వారిని పూర్తిగా పక్కన పెట్టే పద్ధతి ఆనాటి కాలంలో ఉండేది. అది చరిత్ర. ఇంకా కొన్ని ప్రాంతాల్లో పెద్దవారు ఇలాంటివి పాటిస్తుంటారు, ఈ అంటరానితనం అనేది. ఈ యోహాను సువార్త 3:16కి అది పూర్తిగా భిన్నమైనటువంటిది. దేవుడు అందరినీ ప్రేమించానని చెప్తున్నాడు, కానీ నువ్వు ద్వేషిస్తున్నావే రంగును బట్టి, భాషను బట్టి, కులాన్ని బట్టి, గోత్రాన్ని బట్టి, వారు వచ్చిన ప్రాంతాన్ని బట్టి, వారు సంపాదించుకోవడానికి ఎంచుకున్న వృత్తిని బట్టి వారిని దూరం పెడుతుంటాం అంటరాని వాళ్ళని. దేవుడు అలా అనట్లేదు ఇక్కడ. నేను అందరినీ ప్రేమించున్నాను అన్నాడు, అందరు నా వారే అంటున్నాడు అక్కడ. సరే, అందరినీ ప్రేమిస్తుంటే ఎంత ప్రేమిస్తున్నావు అంటే చెప్తున్నాడు, ఇదిగో నా కుమారుణ్ణి మీకు ఇచ్చేశాను. ఇప్పుడు నాకు మీరెవరనంటే నా కుమారుని కంటే మీరే ఎక్కువ అన్నాడు అక్కడ. అంత ప్రేమను కనుపరుస్తున్నాడు. ఇప్పుడు 3వ భాగానికి వద్దాం. యోహాను సువార్త 3:16 అయిపోయింది కదా మనకి. ఇప్పుడు 17వ వచనం.
లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ ఎందుకు ఇచ్చాడు అనేది పర్పస్ చెప్తున్నాడు అక్కడ. మనం రక్షణ పొందుటకు ఆయనను మనకు అనుగ్రహించాడు. సాల్వేషన్, రక్షణ. ఈ సాల్వేషన్ లేదా ఈ రక్షణ నాకు అవసరం లేదు అని ఏ మనిషి అనుకున్నా కూడా చనిపోయిన తర్వాత అర్థమవుతుంది, ఇదిగో ఆ రోజు మా దేవుడు నాకు చూపించిన ప్రేమను నేను పొందుకోలేదు, విశ్వసించలేదు, నమ్మలేదు. దేవునితో ఒక మనిషి కలిసి జీవించడం అనేది మహాభాగ్యం. ఇప్పుడు ఇంత పెద్ద క్యాంపస్ ఉంది ఇక్కడ, దీనికి అందరికీ ఒక ఉన్నత అధికారి ఉంటాడు, హైయెస్ట్ ర్యాంక్లో. ఒకరోజు ఆయన ఈ క్యాంపస్లో తిరుగుతూ అందరికంటే లోయెస్ట్ క్యాడర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరకు వచ్చి, వాళ్ళ ఇంట్లో వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయాడు ఆయన. వాళ్ళ ఇంటికి వచ్చి తలుపు కొట్టి మీరు ఎలా ఉన్నారండి అని పలకరించి, అంత పెద్ద ఆయన వారింటికి వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ చేసి చక్కగా వాళ్ళు పలకరించి వెళ్తే, మా ఇంటికి మీరు రావడం మాసారా నీకు ఫొటోస్ తీసుకుని పెట్టుకుంటారు. చేస్తామా చేయమా? ఇంత పెద్ద ఆయన మా ఇంటికి రావడమా? చుట్టుపక్కలందరికీ తెలిసిపోతుంది, ఫలానా ఇంటికి ఆయన వచ్చారట, ఫలానా ఇంటికి ఆయన వచ్చారట. క్యాంపస్లో ఈ హెడ్ ఉన్నాడే, ఆయనను మన దేవుణ్ణి రెండు పక్కన పెడితే ఎవరు గొప్ప కనపడాలి? ఇదేం పిచ్చి ప్రశ్న. దేవుడే, ఆ దేవుడు లేదా ఈ దేశానికి రాష్ట్రపతి లేదా ఈ ప్రపంచంలో అత్యున్నతమైన అధికారి, ఒకవేళ యుఎన్ఓ జనరల్ సెక్రటరీ అయినా కూడా, ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ అయినా, ఎంత పెద్దవారైనా కూడా దేవుని అధికారం కింద ఉన్నవారే. దేవుడే సృష్టిని అంతా చేసి మన చేతుల్లో పెట్టి, సృష్టికర్త అయిన నన్ను మీరు వెతకాలి, వెదకుడి మీకు దొరుకును. ఈ సృష్టికర్త మనల్ని తీసుకుని ఆయన వద్ద యుగ యుగాలు నిత్య జీవం ఇచ్చి మనతో సహవాసం చేయాలని ఇష్టపడుతున్నాడు. అలాంటి దేవుడు మనకు అందుబాటులో ఉండగా మనము వద్దనుకొని వెళ్ళిపోతే నష్టపోయేది, తీవ్రమైన నష్టం ఎవరికి లభించేదంటే మనకి. వీఆర్ పాసింగ్ త్రూ నౌ. మనం ప్రయాణం చేస్తూ వెళ్తున్నాం. ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ, మనం ఈరోజు రాత్రి నిద్రపోయి ఉదయం లేచామనుకోండి, బాగా సంతోషించాలి. మనం క్రైస్తవులు సంతోషించాలి. క్రైస్తవులు కాని వారు అత్యంత ప్రమాదంలో ఉన్నారు. ఎందుకు? నిజమైన క్రైస్తవులు ఒక్కొక్క రోజు సూర్యోదయం కలుగగానే వారికి దేవుడిచ్చిన ఆయుష్లో ఒక్కొక్క రోజు మైనస్ అవుతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ తగ్గుతూ ఉంటుందో, ఈ బ్యాలెన్స్ తగ్గుతూ ఉంటుందో, దేవుని యొక్క నీతిమంతులు ఎవరైతే ఉన్నారో పరదేశులు, అక్కడికి చేరుకోవడానికి మనం సమీపంగా ప్రయాణం చేస్తున్నాం. ఇంటి నుంచి వచ్చాం, ప్రార్థన కూడికైన తర్వాత మనం అందరం వెళ్తాం. నడుచుకుంటూ వెళ్ళొచ్చు, వెహికల్లో వెళ్ళొచ్చు, ఎలాగైనా వెళ్ళొచ్చు. ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నాం అనుకోండి, ఒక్కొక్క అడుగు ముందుకేస్తుంటే మనం దేనికి దగ్గర అవుతుంటాము? మనం చేరుకోవాల్సిన ఇంటికి దగ్గర అవుతుంటాం. ఒక్కొక్క అడుగు ముందుకు వేసే కొద్దీ మన ఇంటికి మనం దగ్గర అవుతాం. పక్షులు పగలంతా ఎక్కడ ఎగిరిన ఆకాశంలో సాయంత్రం అయితేనే గూటికి చేరుకోవాలి. జంతువులు, క్రూర జంతువులు పగలో రాత్రో ఎప్పుడు వేటాడి విశ్రాంతి తీసుకోవడానికి వాటి యొక్క గుహల్లోనికి అవి వెళ్ళాలి. వాటికి ఏర్పాటు చేసిన గుహల్లోకి వెళ్తాయి. పక్షులు ఎలాగైతే బయట ఎంత తిరిగినా గూటికి వెళ్ళాలని నేర్పిస్తున్నాయో, జంతువులు ఎలాగైతే బయట ఎంత తిరిగినా తమ గుహలోకి చేరుకోవాలి విశ్రాంతి తీసుకోవడానికి ఎలాగైతే బోధ మనకు తెలియబడచబడుతుందో, వాటి ద్వారా మనం కూడా మన పనుల మీద బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలన్న ఇంటికి ఎలా వెళ్తామో, ఈ భూమి మీద మన యాత్ర కూడా అలాంటిదే. పరలోకము నుండి విడిచి వచ్చిన మనం యాత్రికులం. ఒక్కొక్క రోజు గడిచే కొద్ది, ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు
ఖచ్చితంగా కనీసం ఒక్కసారైనా వాచ్ చూసుకుంటాం మనం. నేను ఉదయం 9 గంటలకు వచ్చాను డ్యూటీకి, ఇంటికి సాయంత్రము 5:30, 6కి వెళ్ళాలి. ఎంత అయిందబ్బా టైం ఇప్పుడు అని చెక్ చేసుకుంటాను. ఇప్పుడు టైం ఎంత అయిందని చెక్ చేసుకుని దగ్గర పడగానే పరిగెత్తాం ఇంటికి పోవడానికి. టైం అయిపోయిందిలే, రేపు పోదాంలే ఇంటికి అనుకో మనం. అనుకుంటారా? అనుకో. ఎప్పుడెప్పుడు ఆఫీస్ అయిపోతుంది, ఎప్పుడెప్పుడు స్కూల్ అయిపోతుంది, కాలేజ్ అయిపోతుంది, వెళ్ళాలని పరిగెత్తాం చూసారా ఇంటికి. మనమంతా ఆ దేవుని వారం, మన శాశ్వతమైన ఇంటికి, మన గూటికి చేరుకొనవలసిన పని మనకుంది ఈ యాత్రలో, ఈ ప్రయాణంలో. అందుకే బైబిల్ చెబుతుంది మనకు హెబ్రీ పత్రికలో, భూమి మీద యాత్రికులమట మనం, యాత్రికులం. 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక, 11వ అధ్యాయము 13వ వచనం. హెబ్రీ పత్రిక 11:13. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారై మృతి నొందిరి. ఏమయ్యారట? పరదేశులు, యాత్రికులు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, పనులన్నీ ముగించుకున్న తర్వాత ఏ పక్షి ఆ పక్షి గూటికే వెళ్ళాలి, ఏ జంతువు ఆ జంతువు యొక్క గుహకు వెళ్ళాలి, గుహ, కేవ్, అక్కడికే వెళ్ళాలి. మన ఇండ్ల వద్ద తిరిగే డాగ్స్, కుక్కలు కూడా ఒక పాఠం నేర్పిస్తుంటాయి మనకు. అదేంటో తెలుసా? మన ఇంటి ముందు తిరుగుతూ మనం వేస్తున్న ఆహారం తింటూ ఉన్నటువంటి డాగ్, కుక్క ఏదైతే ఉంటుందో, ఏదో ఒక రోజు అలా పక్క వీధిలో ఉన్న కుక్క లోపలికి వచ్చింది. ఇక్కడికి పక్క వీధిలోనో లేదా వెనక వీధిలో ఉన్న కుక్క మన వీధిలోకి వచ్చింది. యువర్ వెల్కమ్ అంటుందా ఈ డాగ్. వాటి మధ్య ఇండియా పాకిస్తాన్ యుద్ధమే. నువ్వు నా పరిధిలో నువ్వు అడుగు పెట్టావు. హూ ఆర్ యూ? నువ్వు ఎవరు? నా పరిధిలోకి వచ్చాను. అది కూడా మురికి భయంకరమైన యుద్ధం మీ రెండింటి మధ్య ఆ పోరాటం. ఇది నాది, నా దాంట్లో నువ్వు రాకూడదు. ఇది మనకు అర్థమైతే, ఒక వ్యక్తి ఆఫీస్ ముగించుకున్న తర్వాత ఇంటికని బయలుదేరి తన ఇంట్లో పోకుండా పక్కింట్లోకి వెళ్ళి పడుకున్నాడు. మర్చిపోయాడు. ఊహించుకోండి ఒకసారి. మా ఇల్లు ఉన్నట్లే ఉంది, ఇది భలే ఉంది అనుకుని లోపలికి వెళ్ళాడు, పడుకున్నాడు. ఆ ఇంట్లో ఆవిడ కిచెన్లో పనిచేస్తూ ఒక్కసారిగా అలా గమనించలేదు, ఎవరో వచ్చారు. మన ఇంట్లోకి ధైర్యంగా వచ్చి పడుకునేది ఎవరు పడుకో, మా ఆయన పడుకుంటారు అని ఈవిడ అనుకుంది. కానీ లోపలికి వెళ్ళి చూస్తే మరో పురుషుడు కనపడుతున్నాడు. ఇక ఎలా ఉంటుంది ఇంట్లో వాతావరణం? అది అరుపులు, కేకలు, ఎవడరా వీడు అని చెప్పేసి ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కర్రలు తీసుకొని విపరీతమైన బాధుడే. ఇదేమనుకున్నాడు? నేను విశ్రాంతి తీసుకుందామని అక్కడ చేరుకున్నాడు. చేరుకోవాల్సిన ఇంటికి చేరుకోలేదు. చేరుకోవాల్సిన ఇంటికి చేరుకోకపోయేసరికి వేరే చోటికి చేరుకున్నాడు. పడింది దెబ్బ, శిక్ష. మళ్ళీ లేవలేక అక్కడే ఓడిపోయాడు. ఆవిడ ఆ సమయంలో వంటింట్లో పూరీలు చేస్తుంది, వడను పూరీ చేస్తాను. ఇంకా అప్పుడు చేతిలో పూరీ పిండి కాదు, వడ పిండి కాదు, వేడి వేడి నూనె తెచ్చి అతని మీద పోసింది అనుకోండి పరిస్థితి. ఎవరి ఇంటికి వారు చేరుకుంటేనే విశ్రాంతి. వారి ఇంటికి కాకుండా వేరే వారి ఇంటికి వెళ్ళి చేరామనుకోండి, శిక్ష తప్పదు. ఒప్పుకుంటారు ఈ విషయానికి? ఇది మనకు అర్థమైతే, మన తండ్రి పరలోకమందు ఉన్నాడు, మనం అక్కడికే చేరుకోవాలి. అక్కడికి వెళ్ళకుండా దారి తప్పి పొరపాటున సాతానుడు మన దూతలు ఉండే నిత్య నరకాగ్నికి వెళ్ళి పడ్డామనుకోండి, అక్కడ ఉంటుంది. ఇందాక చెప్పిన పూరి, వడ, మైసూర్ బజ్జీ అన్నీ మనమే. అర్థమైంది పరిస్థితి. యోహాను సువార్త 3:17లో చెప్తున్నది ఏంటంటే, ఆయనను మీకు ఎందుకు అనుగ్రహించానంటే, నా కుమారుని మీకు ఎందుకు అనుగ్రహించానంటే, మీరు దారి తప్పిపోకుండా మళ్ళీ నా దగ్గరికి రావాలని, రక్షణ పొందుటకే నేను మిమ్మల్ని పిలిచాను, ఆయన అనుగ్రహించాను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ అని చెప్తున్నాడు అక్కడ.
లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే నేను పంపించాను. నా కుమారుడు ఎలాగైతే ఈ చక్రమును పూర్తి చేస్తున్నాడో, ఏ చక్రం? పరలోకము నుండి తల్లి అయిన మరియమ్మ గర్భాన భూమి మీదకి వచ్చి శిలువ మీద మరణించి పరదేశుకెళ్ళి ఆ తర్వాత సమాధిలో నుండి తిరిగి లేచి ఆ తర్వాత పరలోకానికి వెళ్ళాడు. ఎక్కడి నుండి వచ్చాడు? మళ్ళీ తిరిగి అక్కడికి ఎలాగైతే వచ్చాడో నేనే మార్గం అని చెప్పాడే, మీరు ఆయన ద్వారా ఆ మార్గమును ఎంచుకుని ఈ చక్రాన్ని పూర్తి చేసి అక్కడికి వచ్చేయాలి. పెద్దవారు తమ పిల్లలకు కొన్ని బుద్ధి మాటలు చెప్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఉన్నవారు ఖచ్చితంగా ఈ జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ ప్రాంతాల్లో బాగా ఉద్యోగాలు చేసిన వారే. ఒకరోజు యవన ప్రాయంలో ఉన్న మీ కుమారుడు స్నేహితులతో కలిసి ఆ హిమాలయాలను చూడడానికి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు కుమారునికి జాగ్రత్తలు చెప్తారా చెప్పరా? ఏం చెప్పచ్చు? చలి ఎక్కువగా ఉంటుంది ఆయన, నువ్వు పలానా స్వెటరు, తర్వాత అవసరమైన షూస్ ఇవన్నీ పెట్టుకొని వెళ్ళు అని జాగ్రత్తలు చెప్తాం. అక్కడున్న వాతావరణం గురించి కుమారుని చెప్తున్నావు. ఎందుకు చెప్తున్నావు? నీవు అవన్నీ తెలుసుకొని వచ్చావు కనుక, నీకు అవన్నీ అనుభవం ఉంది కనుక కుమారుని చెప్తావు. నీకు అనుభవం లేకపోతే ఏం చెప్పగలవు? అది కూడా అన్ని గమనిస్తాం. వీడు ఏ నెలలో పోతున్నాడు? నవంబర్లో పోతున్నాడా, డిసెంబర్లో పోతున్నాడా, మార్చిలో పోతున్నాడా, ఏప్రిల్లో పోతున్నాడా? అలాగైతే ఇదిగో నువ్వు వెళ్తున్న ఈ నెలను బట్టి ఇన్ని జాగ్రత్తలు పాటించాలి. అంటే నువ్వు సంవత్సరాల కొద్దీ అక్కడ పనిచేసావు కనుక ఏ నెలలో ఎలా ఉండాలనే అనుభవం ఉంది కనుక అక్కడున్న వాతావరణం, అక్కడున్న పరిస్థితులను బట్టి మనం పిల్లలను హెచ్చరిక చేస్తుంటాం. ఇది మనకు అర్థమైతే 3:17 చెప్పిండేది అదే, తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే. ఎందుకు తన కుమారుని ద్వారా అనంటే ఆ ప్రభువుకు మొత్తం తెలుసు ఏ ప్రాంతాలలో ఎలా ఉంటుందన్నది. పరలోకం అంటే ఏంటి, భూలోకం అంటే ఏంటి, పరదేశ్ అంటే ఏంటి. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పాడు. పరదేశ్ అంటే ఏంటి, పరదేశంలో నుండి మళ్ళీ సమాధిలో నుండి బయటికి ఎలా రావాలి, సమాధిలో నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పరలోకానికి ఎలా ఆరోహణం అవ్వాలి అన్నది ఆయన ఒక్కడు మాత్రమే దాన్ని పూర్తి చేశాడు. భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు మనిషి దేహము ధరించిన వారిలో చెప్తున్నాడు. అక్కడ మనం కూడా చేరుకోవాల్సిన గమ్యస్థానం చేరుకోవాలనుకుంటే ఇదిగో ఆ కుమారుడైన మన రక్షకుడైన యేసు ప్రభు ద్వారా పరలోకానికి వెళ్ళి మనం అక్కడ స్థిరపడాలి. ఆ ఉద్దేశంతో పంపించాడట. ఆ ఉద్దేశంతో యేసు ప్రభు వచ్చాడట భూలోకానికి. ఇప్పుడు 4వది చివరిది, లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. జడ్జిమెంట్, నేను వచ్చాను, నేను దేవుణ్ణు, మిమ్మల్ని అందరినీ నేను శిక్ష వేయాలనుకుంటున్నాను అన్న ఉద్దేశంతో రాలేదట. ఒకవేళ ఆ ఉద్దేశంతో వచ్చింటే భూమి మీద ఏ మనిషి బ్రతుకునేవాడు కాదు. ఇప్పుడు ఈరోజు మనం బ్రతికున్నాము అని అంటే యోహాను సువార్త 3:17లో ఆ వచనం రివర్స్ అవ్వలేదు. రివర్స్ అవ్వడం అంటే ఏంటి? ఆయన వచ్చినది లోకమును తీర్పు తీర్చుటకే అని రాయబడింటే రక్షణ పొందుటకే కానీ తీర్పు తీర్చుటకు రాలేదు అనే మాట ఉంది చూసారా, పంపలేదని. అది కాస్త కొంచెం ఆపోజిట్ అయి ఉండి తీర్పు తీర్చుటకే పంపించి ఉన్నాడు అని అంటే ఆ తీర్పుకి ఎవరు తట్టుకోగలరు? ఎవరు తట్టుకోలేరు, ఎవరు బ్రతకలేరు. ఈరోజు 2024లో మనం కూర్చొని ఇలా మాట్లాడుకునే మనం కాం. అలా దేవుని సన్నిధిలో శాశ్వతముగా మనము నివసించుటకే ఈ 2 వచనాలు మనకు ప్రధానమైన ఆధారంగా కనబడుతున్నాయి క్రైస్తవ సమాజానికి. 4 విషయాలు ప్రాముఖ్యంగా నేర్చుకున్నాం. నంబర్ 1, దేవుడు ఒకరిని ఇద్దరిని ఒక వర్గాన్ని ప్రేమించిన దేవుడు కాదు, అందరినీ ప్రేమించిన, అంతటినీ ప్రేమించిన. అంతటినీ అంటే అన్ని దేశాలలో ఉన్న ప్రజలను ప్రేమించాడు. అప్పుడు వెంటనే నువ్వు ప్రేమించావని మాకెలా తెలుసు, ఎంత ప్రేమిస్తున్నావు చెప్పు అని అంటే ఇదిగో మీరే నాకు ముఖ్యం, అందుకే నా కుమారుని మీ కొరకు బలి చేస్తున్నాను. ఐ హావ్ గివెన్ మై సన్ టు యూ, కెన్ యూ గివ్ యువర్ సన్ టు మీ? ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో ఏకైక కుమారుడు, ఒకే ఒక కుమారుడు ఉన్న ఇళ్ళు ఉంటాయి కొన్ని. ఒక కుమారుడు, ఒక కుమార్తె, లేదా 2 కుమార్తెలు, ఒక కొడుకు, ఒకే మగ బిడ్డ ఉన్న ఇల్లులు.
ఆ బిడ్డను ఎవరో వచ్చి కోరారు, ఆ మగబిడ్డను, మీ కుమారుని మాకు ఇస్తారా? అంతెందుకు, ప్రత్యక్షంగా మా ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. నేను మా అన్న పుట్టిన తర్వాత చాలా ఏళ్ళకి నా తమ్ముడు పుట్టాడు. నాకు నా తమ్ముడికి ఒక దశాబ్దం పైన ఉంది వయసు తేడా. వాడు అలా జన్మనివ్వడానికి అమ్మ హాస్పిటల్లో ఉంటే నేను, మా నాన్న, మా అన్న బయట ఎదురు చూస్తున్నాను. ఎప్పుడెప్పుడు లోపల కూతురా కొడుక అని నాన్న ఎదురు చూస్తుంటే, తమ్ముడా చెల్ల అని మేము ఎదురు చూస్తుంటాం. కొద్దిసేపటి తర్వాత వార్త వచ్చింది, కుమారుడు పుట్టాడని, నా తమ్ముడు పుట్టాడు. పక్కనే మరో కుటుంబం వచ్చి మా నాన్నను మా అమ్మను అడుగుతున్నారు, మీ కుమారులు ఇద్దరు ఇప్పటికే చాలా పెద్దగా ఉన్నారు కదా, 2 కొడుకులు ఉన్నారు కదా, మాకు చాలా సంవత్సరాలు అయింది పిల్లలు పుట్టక, ఈ 3వ కుమారుడు మీకు పుట్టాడే, ఇప్పుడు ఈ వయసులో మళ్ళీ వాడిని మీరు ఏం పెంచుతారండి, మాకు ఆ అబ్బాయిని మాకు ఇచ్చేయండి అని మా అమ్మను మా నాన్న అక్కడ కొందరు అడిగారు వాడిని ఇవ్వమని. అడిగితే ఈ తల్లిదండ్రులు అంటే మా నాన్న మా అమ్మ ఇచ్చే ప్రసక్తి ముందు ఇక్కడ నుంచి ఎప్పుడెప్పుడు మమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారని అడుగుతున్నారు. అప్పుడే డెలివరీ అయింది, అప్పుడు డిశ్చార్జ్ గురించి వాళ్ళు అడుగుతున్నాడు మా నాన్న. 2 కుమారులు ఉండగా 3వ వాడిని ఇవ్వమన్నా కూడా ఇవ్వని పరిస్థితిలో ఉన్నారు. మనుషుల యొక్క మనస్తత్వం గురించి చెప్తున్నారు. అలాంటిది పరలోకంలో లేత మొక్క వలె, యెషయా గ్రంథం 53 చదివితే యేసు ప్రభు అంత సౌందర్యముగా లేత మొక్క వలె అలా ఉంటే దానిని భూమి మీద మన కొరకు నలుగగొట్టుటకు ఆయన పంపించాడంటే, మన కళ్ళెదుట మన కుమారుడు ఎవరైనా కొడుతూ ఉంటే ఊహించుకోండి ఒకసారి. ఒక తండ్రి చాలా బలాఢ్యుడు, మంచి యుద్ధవీరుడు, ఎవరైనా 10 మంది మీద పడినా కూడా ఆ 10 మందిని కొట్టి రాగలిగే సమర్థుడు ఒక తండ్రి. అలాంటి తండ్రి ఎదుట కుమారుణ్ణి కొడుతూ ఉంటే లేదా కుమార్తెను కొడుతూ ఉంటే సైలెంట్గా చేతులు పట్టుకొని కూర్చున్నాడు. ఎవరైనా కూర్చోగలరా అలా? నా కుమారుని మీరు ఎందుకు, ఏం తప్పు చేశాను కొడుతున్నారని? యేసు ప్రభు సిలువ సన్నివేశం అప్పుడు జరిగినది అదే. ఆయనను సిలువకేసి కొడుతుంటే ఇంచుమించు మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ప్రకృతి స్తంభించిపోయిందట, చీకటి కమ్మిందట. ఈ ప్రకృతి చూడలేనంతగా ప్రభు యొక్క సిలువ సన్నివేశం జరుగుతూ ఉంటే ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు తండ్రి పరలోకంలో మన కొరకు భూమి మీదికి దేవుని కుమారునిగా వచ్చిన యేసు ప్రభు ఆ విధమైన శిక్షణ అనుభవిస్తుంటే అన్నీ చేయగలిగిన తండ్రి, అన్నీ చేయగలిగిన యేసు ప్రభు ఏమి చేయకుండా మౌనంగా ఉన్నారు వీళ్ళిద్దరు. సృష్టిని చేసి ఇంత గొప్ప విశ్వాన్ని చేసినటువంటి ఆయన మనం కొడుతుంటే కొట్టించుకున్నాడు. అక్కడ మీకు అర్థమవుతుందా ప్రేమ అంటే ఎలా ఉందన్నది? యెషయా గ్రంథం 53లో మొదటి 2 వచనాలు, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను, లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను. అంత సున్నితముగా ఉన్నటువంటి ఆయనను ఇంత ఘోరంగా హింసించింది లోకం. అలా హింసిస్తున్న నోరైనా ఎత్తకుండా, చెయ్యి కూడా ఎత్తకుండా, ఏం ఎత్తకుండా కొట్టండి, ఉమ్మి వేస్తున్నారా ఉమ్మి వేయండి. మనం అందరం పరలోకానికి చేరుకున్న తర్వాత ఏ రోజైతే యేసు ప్రభువును ప్రత్యక్షంగా చూస్తామో ఆ ప్రత్యక్షంగా చూచిన రోజు మనమంతా ఇన్ని సంవత్సరాలకు మనం విన్న వాక్యాలన్నీ అప్పుడు గుర్తొచ్చాయనుకోండి. ఏంటి విన్న వాక్యాలు? ఇంత మహా గొప్ప దేవుణ్ణి మనుషులమైన మేము తూ అని ఊపేసామా, చేతులకు మేకులు కొట్టామా, తలకు ముళ్ళ కిరీటం పెట్టామా, వేసుకున్న వస్త్రాలను తొలగించామా? మాకు ఈరోజు ఇంత మహిమగల రక్షణ వస్త్రాలను మనకు తొడిగించినటువంటి మనకు వస్త్రములను ఆయన మనకు తొడిగిస్తే ఆయన వేసుకున్న వస్త్రములను మనం తొలగించాం. మనకు తొడిగించాడు, మనం తొలగించాం. ఆ పరలోకానికి వెళ్ళిన తర్వాత నేను నీ ఎదుట బ్రతుకుటకు ఏమాత్రం అర్హుని కామని వెంటనే మనకిచ్చిన కిరీటాలను ఆయన పాదాల వద్ద వేసి సాష్టాంగ నమస్కారం చేసి నీ పరిశుద్ధతకు, నీ ప్రేమకు మేము ఏ పాటి వారమని తమ మీద ఉన్న కిరీటాలు తీసేలా పడేస్తారట. అలా జరిగిందట. ప్రకటన గ్రంథంలో చూద్దామా ఒకసారి.
నేనా, మీ వద్దనా? అమ్మా ప్రభువా. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 10-11 వచనాలలో చూద్దాం. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరట. వద్దు మాకు కిరీటం, నీ ఎదుట మేము కిరీటం ధరించుకుని ఉంటే అంత అర్హత మాకు లేదు ప్రభువా అని తీసి ప్రక్కన పెడతారట. ఈరోజు మనం నేర్చుకున్న సందేశం యోహాను సువార్త 3:16-17లో అంత గొప్ప రక్షణ జీవితంలోనికి మనం రావడానికి ఆయన ద్వారం తెరిచాడు. యేసు ప్రభు ద్వారా మనం నశించిపోవాలని తీర్పు తీర్చడానికి ఆయన రాలేదు. ఇది మనం గమనించాలి. విన్న వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరుచుకొని ఇదిగో దేవునికి మరింత సమీపస్తులుగా మనం జీవించాలని కోరుకుంటూ ఈ సందేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు మీరు మాకు సహాయం చేశారు. విత్తబడిన వాక్యాన్ని బట్టి మీ ప్రేమ ఎట్టితో మరొకసారి మేము జ్ఞాపకం చేసుకున్నట్టుకు ద్వారం తెచ్చినందుకే స్తోత్రములు చెల్లిస్తూ అందులోంచి తొలగిపోకుండా కాపాడమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.